జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ఆరంభంలో ఆర్సీబీ ఎలాంటి చెత్త ప్రదర్శన చూపెట్టిందో చూశాం. చెత్త బౌలింగ్తో ఫస్ట్ 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 టీంలు ఓటమి పాలైంది. దీంతో ఈ సీజన్లో కూడా ఆర్సీబీ ఈసారి కప్పు మందే అనే మాట నవ్వుల పాలు అయినట్టేనని క్రికెట్ అభిమానులు భావించారు. అయితే 9వ మ్యాచ్ నుండి ఆర్సీబీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి ఈ సీజన్లో కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో ఏ మ్యాచ్ జరిగినా కూడా ఆర్సీబీ గురించి చర్చ అయితే జరుగుతుంది. ఇక ఆర్సీబీ ఆడే మ్యాచ్ల గురించే అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. క్రికెట్ అభిమానులు ఎగబడి చూస్తున్నారు. అయితే గతంలో ఈ క్రికెట్ టీం కూడా ఈ రేంజ్లో అయితే ఫాలోయింగ్ రాలేదు. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కూడా ఇలాంటి క్రేజ్ ఎప్పుడూ రాలేదు. జట్టు తొలి 8 మ్యాచ్ల్లో ఓటమి పాలైనప్పటికీ ఈ రేంజ్లో అయితే సెన్సేషనల్ ని క్రియేట్ చేయడం అనేది ఇదే తొలిసారి అని అంటున్నారు. ఆ తర్వాత ఆర్సీబీ ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తుంటే ఏదో ఒక టీం పైన ప్రభావం అయితే పడుతుంది. అయితే ఈజీగా ప్లే ఆఫ్ కు వెళదామనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ లాంటి హేమాహేమీను టీమును కూడా తమరి చివరి లీగ్ మ్యాచ్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఆర్సీబీ సృష్టించిన విధ్వంసం వల్లే, అలాగే ఆర్సీబీ కంటే ముందే చాలా మ్యాచ్లు గెలిచి ఉన్నందువల్ల లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ కెప్టెన్స్ లాంటి జట్లు ఇప్పుడు ప్రతి మ్యాచ్లోనూ చెమటలు చిందించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆర్సీబీ చేస్తున్న పోరాటంలో ప్రతి మ్యాచ్లోనూ అన్ని జట్లు ప్రాణం పెట్టి ఆడుతున్నాయి. టేబుల్ టాపర్ గా ఉన్న కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ గురించి కూడా ఎవరూ మాట్లాడటం లేదు. అలాగే పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ వీళ్ల ఊసే ఎవరూ ఎత్తడం లేదు. అయితే ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఆర్సీబీ గురించే చర్చ. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఆర్సీబీ కనుక ప్లే ఆఫ్ కు వెళితే క్రికెట్ అభిమానులు మరింత ఆసక్తిని చూపించే అవకాశం అయితే ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందరికంటే ముందుగా మీకు రావాలి అంటే ముందుగా మన బీబీఎస్ స్పోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ అనేది మీకే ముందుగా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.